ఆకస్మిక మరణాలన్నీ గుండెపోట్లు కావన్నమాట. ఆకస్మికంగా ఎవరైనా చనిపోయారనుకో, ఆ గుండెపోటు వల్ల చనిపోయారనేది అబద్ధం. ఎందుకంటే నడుస్తూ కుప్పకూలిపోతున్నవారు, నృత్యం చేస్తూ చనిపోతున్నవారు, జిమ్ చేస్తూ చనిపోతున్నవారు, జోకులేస్తూ ప్రాణాలు వదిలేస్తున్నవారు, వీరిలో మధ్య వయస్కులు, యువత, కొన్ని సందర్భాలు 15 లోపు వారు ఉంటున్నారన్నమాట. దీంతో ఆరోగ్యవంతులు సైతం గుండెపోటు భయం పట్టిపిడుస్తుంది. అనుమానాలతో ఆసుపత్రికి వెళ్ళే సంఖ్య బాగా పెరుగుతుంది. అయితే ఇదన్నీ ఆకస్మిక మరణాలన్నీ గుండెపోటు కారణంగా పరిగణించలేని వైద్యులు చెప్తున్నారు. జన్యుపరమైన వ్యాధులను గుర్తించిన జాప్యం కారణంగా, అంటే జన్యుపరమైన వ్యాధులు ఏవైనా ఉంటే అవి గుర్తించిన జాప్యం కారణంగా ఆకస్మిక మరణాలు దారితీస్తున్నాయని చెప్తున్నారు అనమాట. జీవనశైలిలో ఆహార అలవాట్ల మార్పులతో ఈ పరిస్థితిని అధిగమించవచ్చని కూడా చెప్తున్నారు. గుండెపోటు ఎవరికి వస్తుందంటే, గుండెకు రక్త సరఫరా చేసే దమ్ముల్లో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. అంటే గుండెకి రక్తం సరఫరా చేసే దమ్ములలోనే ఆకస్మిక అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెపోటు వస్తుందన్నమాట. దమ్ములలో కొవ్వు పలకం ఏర్పడి ఇది రక్తనాళాలకు ప్రవేశించి గడ్డ కట్టి అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని గుండెపోటుగా పేర్కొంటారు. మన శరీరంలో ఉన్న దమనలోని కొవ్వు పలకం ఏర్పడి ఇది రక్తనాళాలలో ప్రవేశించి గడ్డ కట్టి అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని గుండెపోటుగా పేర్కొంటారు. సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగిన వారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో ఈ పరిస్థితి రావచ్చని వైద్యులు చెప్తున్నారు. శిక్షణ లేకుండా అధిక వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాల ఫలకాలు పగిలి గుండె ఆగిపోవడానికి కూడా దారితీయవచ్చు అని ఇంటర్వెనల్ కార్డియాలజిస్టు చెప్తున్నారు అనమాట. వ్యాయామశాల వెళ్ళే వారిలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే ఇది ప్రమాదం కూడా చెప్తున్నారు అనమాట. అందుకనే జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవాలన్నమాట. జీవనశైలి మార్పులు చాలా వరకు యుక్త వయసులో అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం ఆలస్యం కూడా ఆకస్మికంగా దాచుతారు అనమాట. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్ని హార్ట్ అటాక్గా పరిగణించలేము. మొత్తం ఆకస్మిక మరణాలు 3% గుండెపోటుకు కారణంగా ఉన్నమాట. ఆహార అలవాట్లు, దినచర్య మార్పులతో జీవనశైలిని సరిదిద్దుకోవడం వల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనమాట. గుండె పనితీరు గురించి రకరకాల భయాలు జనాల్లో ఉన్నాయన్నమాట. సందేహాలు వైద్యులు సంప్రదిస్తున్నారు కూడా. ఇటీవల ఈ విధంగా చాలా పెరిగిపోయింది అనమాట. గుండె పనితీరు గురించి సందేహాలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పునా నగరాల వైద్యులు ఎక్కువగా ఉన్నారన్నమాట. దీనికి పురుషులు మహిళలు కూడా ఉన్నారన్నమాట ఎక్కువగా. యువకులు, మధ్య వయసులో ఆకస్మిక తీవ్ర అనారోగ్యాలు గురి కావడం ఒక ఏడాదిలో 37 నుంచి 50% పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఇది కరోనా టీకా వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. బ్రిటిష్ జనరల్ నివేదిక ప్రకారం COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న 1,00,000 మందిలో 2% మందిమే గుండె సంబంధ వ్యాధితో గురి మరణించారన్నమాట అని చెప్తున్నారన్నమాట. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి వాళ్ళకు కూడా గుండెకి ప్రమాదం రావచ్చు అనమాట. గుండె బలహీనపడడం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కూడా కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశల వరకు సంతరించుకోవడానికి కార్డియోవాస్క్యులర్ వ్యాయామం చేయడం అవసరం అనమాట. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆసుపత్రుల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా శరీరంగా బలంగా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఈ విధంగా గుండెకి రక్షణ కాపాడుకోవడం, గుండెపోటు రాకుండా. ఇవన్నీ గుండెపోటు అనుకోవడం కూడా తప్పు. జన్యుపరమైన లక్షణాలు కూడా దీనికి ఇబ్బంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.